హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడడం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఒక అందమైనటువంటి ప్రకృతిని మీకు చూపించబోతున్నాం ఈ వీడియోలో. అదేంటంటే పాపికొండలు తెలుసు కదా మీ అందరికీ. పోలవరం అభయారణ్యంలో ఉన్నటువంటి కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్. ఇది ఏంటంటే మనం గోదావరి మీదుగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి బోట్లో ఈ పాపికొండల ఉన్నటువంటి పేరంటపల్లి అనే విలేజ్కి అయితే మనం చేరుకోవచ్చు. ఇది మొత్తం అంతా కూడా బోట్లోనే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మార్గంలో అయితే అక్కడికి మనం చేరుకోలేం కాబట్టి మనం బోట్ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలదు. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ఇక్కడ కనపడుతున్నాయి చూసారా కొండలు. ఇక్కడ ఒక చదునుగా ఒక కొండ అయితే కనపడుతుంది కదా, అదేంటంటే పైన కూడా అంతే చదునుగా ఉంటుందంట. చూడడానికి చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడైతే అక్కడికి చేరుకోలేము, ఎందుకంటే వన్యప్రాణులు కట్ట ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికైతే చేరుకోలేం. సో ఫ్రెండ్స్, మన వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు మేము లైవ్ లొకేషన్ ద్వారా మేమైతే బోట్లో ఎలా ప్రయాణించాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది మేమైతే మీకు చూపిస్తున్నాం. చూస్తూనే ఉండండి ఫేమస్ తేజ యూట్యూబ్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరైతే చూడండి ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు. ఆ పాపికొండలు మా పర్యాటక ప్రాంతాల్లో మనం బోట్ మీద వెళ్తూ ఉండగా ఇక్కడ మనకి చిన్న చిన్న గ్రామాలు అయితే కనపడుతుంటాయి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు ఉండట్లేదు, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్లడ్ అనేది గ్రామాలను అయితే ముంచేస్తుంది కాబట్టి ఇక్కడ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రజెంట్ మనం ఇంకొండి బోట్లో అయితే వెళ్తున్నాం. అలా వెళ్తూ ఉండగా మనం పాపికొండలను అయితే చేరుకోవచ్చు. ఇలా ఇక్కడ నుంచి ఒక దరిదాపు ఒక 35 కిలోమీటర్లు మనం వాటర్లోనే జర్నీ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే చూస్తూ ఉండండి అక్కడ ఈ పచ్చని కొండలు, ఆ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. మనం చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే ఒక మధుర అనుభూతిని అయితే పొందుతారు. ఇలా వాటర్లో వెళ్తూ ఉండగా అలా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చుట్టూ చూసారు కదా ఫారెస్ట్, ఇదంతా ఫారెస్టేనండి. ఇదంతా పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ పులులు, సింహాలు, ఏనుగులు, దుప్పులు, ఇలాంటి మొత్తం అడవి జంతువులన్నీ ఉంటాయంట. సో ఫారెస్ట్లోకి అయితే ఎలా చేయరు, కానీ ఇలా మనం అలా వెళ్తూ ఉండగా ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత పేరంటాలపల్లి అనే ఒక విలేజ్ అయితే వస్తుంది. అక్కడ టెంపుల్ అనేది ఉంటుందంట. సో ఆ బోట్లన్నీ వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర ఆగి అక్కడికి భక్తులు చేరుకొని ప్రదక్షిణలు చేసుకొని తర్వాత తిరిగి మళ్ళీ బోట్లో పోలవరం అనే విలేజ్కి అయితే వచ్చేస్తారు. పోలవరంలో స్టార్ట్ అయ్యి పేరంటాపల్లిలో ఈ బోట్ జర్నీ అనేది ముగుస్తుంది. మళ్ళీ పేరంటాపల్లిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ పోలవరం అనేది ఎండింగ్ పాయింట్. అక్కడి నుంచి ప్రయాణికులు వాళ్ళ విలేజెస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.